ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు. విభేదాలని తలపించేటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయి. పెద్దల మన్ననల్ని పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలతని సాధించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అన్ని రంగాల వారు కూడా శుభవార్తలు వింటారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఉద్యోగరీత్యా కూడా చిరు సమస్యలు చిరాకులు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. బంధువుల ద్వారా మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మానసిక క్లేశాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో చతురత కలిగి ఉంటారు. ఇతరులను మెప్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నూతన ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపారరీత్యా సులభమవుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. పెట్టుబడులు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. చిరు సమస్యలు కుటుంబ రీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత ఇబ్బందుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెనువెంటనే పొందలేకపోయినప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కొంతవరకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలతని సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అధిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక సంతృప్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్నిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఇతరుల మన్నల్ని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. అతి శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటుంది. స్థానచలనం ఉన్నప్పటికీ అనుకూలిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. స్త్రీలు విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు వంటివి చేయగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలత సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. పిల్లల ద్వారా మాత్రం ఆనందం లభిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణం శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, కుంకుమ అర్చన చేయించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.